హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ వెళ్ళాం కదా మనము ఫామ్ హౌస్కి. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ పపాయాలు కూడా కోసుకొచ్చాము. మా రూమ్మేట్ పదే పదే అడుగుతూ ఉన్నాడు, వాడి కోసం అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇలా దూరగా ఉన్నప్పుడు వీటిని మనం న్యూస్ పేపర్ చుట్టి పెట్టేస్తే ఒక 2-3 డేస్కి మళ్ళీ మాగిపోతాయి. అలాగే కాకుండా అంతకుముందే మేము ఆల్రెడీ ఒక 10 వరకు కోసేసాం పపాయాలు. సో చాలా వరకు వేస్ట్ అయిపోతుంది, కింద పడిపోతామని. అలా వేస్ట్ చేయడం కంటే వేరే వాళ్ళకి ఇవ్వడం బెటర్ అని చెప్పేసి మా ఓనర్ వాళ్ళకి అందరికీ, ఇంటి హౌస్ ఓనర్ ఉంటాడు కదా, ఆయనకి, ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేస్తూ ఉన్నాను. అలాగే లెమన్స్ చూడండి, ఫుల్గా కాసినాయి కాయలు. లాస్ట్ టైం చెప్పాను కదా ఒక 10 వరకు కోసాము, ఇప్పుడు కూడా ఫుల్ ఉన్నాయి. కానీ ఇది ఇంకా లావ్ అవుతుందేమో అనుకున్నాను, గజనిమ్మ ఏదో అంటారని. బట్ ఇది కొంచెం అంత పెద్ద సైజ్ ఏం రావట్లేదు, మనం ఎక్కువ ఎరువులు వేయట్లేదు కాబట్టి అలా వస్తుంది అనుకుంటున్నాను. ఈ పపాయలన్నీ తీసుకెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్లు చుట్టేయాలి. మా వాడికి వీడియో తీయమంటే ఒక చోట నిలబడి తీరా అంటే ఎలా అంటే అలా తీశాడు. బట్ ఏం చేస్తాం, మనం అడ్జస్ట్ అయిపోవాలి. వీళ్ళకి చెప్పే కంటే మనం స్టాండ్ కొనుక్కోవడం బెటర్. అదే కాకుండా లాస్ట్ టైము నేను గార్లిక్ వైన్ చూపించాను కదా, ఫ్లవరింగ్స్, దానికి ఒక 2 కాయలు కాసినాయి గార్లిక్ వైన్కి. ఆ కాయలు ఇప్పుడు పండిపోయి ఎండిపోయినాయి. సో మేబీ ఆ సీడ్స్ వస్తాయో రావో నాకైతే తెలియదు. కవిత గారు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఈ సీడ్స్ తీశాను. అలాగే నేను అక్కడ కింద కూడా వేశాను, చూద్దాం మొక్కలు వస్తాయో రావో తెలియదు. సో గార్లిక్ వైన్ అంటే మీకు ఐడియానే ఉంటుంది కదా, ఆల్రెడీ మనం ఫ్లవరింగ్ కూడా చూపించాము. ఇవి వచ్చేసి వెరైటీస్ ఆఫ్ శంఖ్ ఫ్లవర్స్, శంఖు పూలు. ఇది పింక్ కలర్, లైట్ పింక్ కలర్ వస్తుంది. దీని సీడ్స్, తర్వాత ముద్ద శంఖు పువ్వు, ఇలాగా వెరైటీస్ అన్నీ ఒక 5 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఆ సీడ్స్ మొత్తం కవర్ చేశాను. కొన్ని వెజిటేబుల్ సీడ్స్ ఉంటే అవి కవిత గారికి, ఎందుకంటే కవిత గారు దగ్గరలో ఉంటారు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నా. మళ్ళీ కొరియర్ చేయాలి అంటే అది చాలా కష్టము. సో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా అడిగారు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా తీస్తాను. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే చాలా వచ్చినాయి, అంత అల్లుకుపోయింది. వాటిని కట్ చేసి సపరేట్ చేయాలి, అప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది. గిఫ్ట్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. సో ఇది మన లాస్ట్ సండే వీడియో, ఈరోజు అప్లోడ్ చేస్తాను.